అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 60వ భాగము రచయిత వేదస్విని గారు. మనస్విని బెడ్ పైన ఫిట్స్‌తో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటే నోట్లో నుండి నురుగు కూడా వస్తూ ఉంటుంది. మనస్వినిని ఆ కండిషన్‌లో చూసిన అందరి బాధ వర్ణనాతీతం. అందరి కళ్ళు కన్నీళ్లతో చెమర్చాయి. మనస్వినికి ఒక పక్కన మహాలక్ష్మి కూర్చొని ఏడుస్తూ ఉంటే, మరో పక్కన వీర కూర్చొని కంగారు పడుతూ మనస్వినిని అరచేతుల్లోకి ఒక రాడ్ పెట్టి గట్టిగా పట్టుకుంటాడు. ఆ కండిషన్‌లో ఉన్న తన అమ్ము ముఖాన్ని చూడలేకపోతున్నాడు వీర. ఒక డాక్టర్ చెప్పండి. పేషెంట్‌కి ఇంతకు ముందు ఫిట్సొచ్చాయా? అని అడుగుతాడు. మహాలక్ష్మి 12 ఇయర్స్ బ్యాక్ మనస్వినికి ఒక ఇన్సిడెంట్ వల్ల ఫిట్స్ వస్తూ ఉండేవి. ఆ ఇన్సిడెంట్ తర్వాత 2 ఇయర్స్ వరకు రెగ్యులర్‌గానే వస్తూనే ఉండేవి. మెడిసిన్ కూడా వాడాము. తర్వాత ఎప్పుడో ఒకసారి తను బాగా డిస్టర్బ్ అయినప్పుడు ఫిట్స్ వచ్చేవి. కానీ 4, 5 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఫిట్స్ రాలేదు అని ఏడుస్తూ చెప్పింది మహాలక్ష్మి. ఇదంతా విన్న వీర్ అమ్ము తనకు గతంలో జరిగిన దానికి ఎంతలా శారీరకంగా, మానసికంగా కృంగిపోతుందో అర్థమవుతూనే ఉంటుంది. డాక్టర్స్ వెంటనే ఫిట్స్ తగ్గటానికి ఇంజెక్షన్ చేస్తారు. కానీ మనస్విని బాడీ రెస్పాండ్ అవ్వటం లేదు. ఫిట్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. డాక్టర్స్ కూడా భయపడుతూ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. పేషెంట్‌కి ఓన్లీ స్పృహ లేదని మాత్రమే చెప్పారు. కానీ పేషెంట్ ఏదో విషయానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. పల్స్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హార్ట్ ఫంక్షన్ కూడా కరెక్ట్‌గా లేదు. ఇంకో 1, 2 మినిట్స్‌లో ఫిట్స్ ఆగిపోవాలి. ఇలా అయితే పేషెంట్ ఔట్ ఆఫ్ డేంజర్. ప్రాణాలతో మనకు దక్కుతుంది. లేకపోతే చాలా కష్టం. పేషెంట్‌కి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అని డాక్టర్స్ చెప్తారు. దాంతో వీర గుండె ఆగినంత పని అవుతుంది. రాజేంద్ర, మహాలక్ష్మి దేవులు కూడా కన్నీళ్ల రూపంలో తమ బాధను బయటపెట్టుకుంటూ ఉంటారు. వీర్ మాత్రం అలా జరగటానికి వీల్లేదు. నా అమ్ముకి ఏం కాదు. నా ఊపిరి ఉన్నంత సేపు, నా గుండె కొట్టుకున్నంత సేపు నా అమ్ముకి ఏం కాదు. నేను కానివ్వను అని అంటూ అమ్ము చెయ్యి గట్టిగా పట్టుకొని, అమ్ము నీకేదన్నా అయితే ఈ వీర బ్రతకలేడు. నువ్వు నాకు మాట ఇచ్చావమ్ము. నా కోసం నువ్వు ఏదైనా చేస్తావని. ఇప్పుడు నువ్వు నా కోసం బ్రతకాలి. గుర్తుపెట్టుకో. నువ్వెక్కడ ఉంటే ఈ వీర అక్కడే ఉంటాడు. ఈ వీరకి ఒక్క ఛాన్స్ ఇవ్వు అమ్ము. నీకు ఎలాంటి బాధ లేకుండా చేస్తాను. ఈ వీర గుండె కొట్టుకుంటుంది కేవలం నీ కోసమే. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకాలి? నాకు నువ్వు కావాలి అమ్ము. నువ్వు కావాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకు నమ్మకం ఉంది. నా అమ్మ అంత బలహీనురాలు కాదు. 12 సంవత్సరాలుగా తన బాధను తనలోనే అణుచుకొని ధైర్యంగా బ్రతుకుతుంది. ఒక అనాథాశ్రమను నడుపుతుంది. ఒక కంపెనీను సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తుంది. నీ మానసిక పరిస్థితిని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. ఇప్పుడు కూడా నీ హెల్త్ ప్రాబ్లమ్‌ని అధిగమించి నువ్వు కళ్ళు తెరవగలవు అని తల్లి దూరమైతే చిన్న పిల్లాడు తల్లి కోసం ఏడుస్తూ ఉన్నట్లుగా ఏడుస్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి. ఒకవైపు అమ్ముని ఆ పరిస్థితిలో, మరొక వైపు వీర కన్నీళ్లు చూసిన రాజేంద్ర మనసు తల్లడిల్లిపోతుంది. తన కొడుకు కోసం, తన బిడ్డ లాంటి అమ్ము కోసం ఏమీ చేయలేకపోతున్నానని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు రాజేంద్ర చక్రవర్తి. వీర కన్నీళ్లు మనస్విని చెయ్యిని తడిపేస్తూ ఉంటాయి. కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటే మనస్వినికి కొంచెం కొంచెం ఫిట్స్ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. వీర బాధ మనస్విని ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అయ్యేలా చేస్తూ ఉంది. అంతే కదా! వీర అంటే అమ్ముకి ప్రాణం. వీర కోసం చావనైనా చస్తుంది. చావుని జయించైనా వస్తుంది. అంతేకాని కనీసం తన వీర కళ్ళలో కన్నీళ్లు కూడా చూడలేదు మన పిచ్చి అమ్ము. మనస్వినికి ఫిట్స్ తగ్గిపోగానే డాక్టర్స్ ఇప్పుడు పేషెంట్ ఔట్ ఆఫ్ డేంజర్. కానీ మళ్ళీ ఫిట్స్ వస్తే మాత్రం చాలా కష్టమని చెప్తారు. వీరకి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. సంతోషంగా మనస్విని దగ్గరగా జరిగి మనస్విని నుదుటిపైన ముద్దు పెట్టుకొని థాంక్యూ అమ్ము. నా కోసం నువ్వు నీ ప్రతి ఒక్క ఊపిరిని నాకు ఒక బిగపట్టుకున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు అని చాలా ఎమోషనల్ అవుతూ తన తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని అమ్ముకి ఏమీ కాదు డాడీ అని సంతోషపడుతూ ఉంటాడు ఫిరాన్స్ చక్రవర్తి. మహాలక్ష్మి, రాజేంద్ర చక్రవర్తి దేవులు కూడా సంతోషంగా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తారు. డాక్టర్స్ మనస్వినికి మెడిసిన్ సెలైన్స్ పెడుతూ ఉంటారు. మనస్విని వీర ఎక్కడున్నావు? తొందరగా నా దగ్గరికి రా అంటూ కలవరిస్తూ స్పృహ లేకుండా పడి ఉంటుంది. అప్పుడు వీర నేను నీ దగ్గరే ఉన్నానమ్ము అంటూ మనస్విని చేయి పట్టుకుంటాడు. రాజేంద్ర చక్రవర్తితో మనస్విని హాస్పిటల్‌కి షిఫ్ట్ చేద్దామా అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్స్ నాకు తెలిసి ఇది హెల్త్ ఇష్యూ కాదు రాజేంద్ర గారు. మీ అమ్మాయికి మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనస్విని ఆరోగ్యపరంగా బాగానే ఉంది. ఆరోగ్యం స్టేబుల్‌గానే ఉంది.
పేషెంట్‌కి ఇంకో 2 గంటల వరకు స్పృహ రాదు. కానీ మెంటల్‌ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఎట్టి పరిస్థితిలో ఆమెకి ఫిట్స్ రావటానికి వీల్లేదు అని చెప్తారు డాక్టర్స్. దాంతో వీర నేను నా అమ్మ పక్కనే ఉంటే నా అమ్మకి ఏం కాదు అని అంటాడు. డాక్టర్స్ అందరూ వెళ్ళిపోయి ఒక డాక్టర్ మాత్రం మనస్వినిని అబ్జర్వ్ చేయటానికి అక్కడే ఉంటారు. వీర వెంటనే సైకియాట్రిస్ట్ డాక్టర్ నిరంజన్ చతుర్వేదికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా ఎక్స్‌ప్లెయిన్ ఇస్తాడు. నిరంజన్ నేను ఇండియాలో లేనురా. చాలా అర్జెంట్‌గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే ఇక్కడికి వచ్చాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి మనస్విని స్పృహ వచ్చాక ఎలా బిహేవ్ చేస్తుందో ఏంటో అప్పుడు విజయవర్మ విషయంలో కూడా తాను పూర్తిగా హెల్ప్ స్టేషన్‌లోకి వెళ్ళిపోయింది కదా! కాబట్టి ఎందుకైనా మంచిది తనని కంట్రోల్ చేయాలంటే తన మైండ్‌ని రిలాక్స్ చేయాలంటే అని చెప్పి ఒక ఇంజెక్షన్‌ని తెప్పించి ఉంచమని చెప్తాడు నిరంజన్ చతుర్వేది. అప్పుడు విరాన్స్ చక్రవర్తి మనస్వినికి ప్రాణం ఏం ప్రాబ్లమ్ లేదు కదా! నిరంజన్ నేనే నీ దగ్గరికి మనస్వినిని తీసుకొని రావాలా? అని అడుగుతాడు. నిరంజన్ చతుర్వేది నీకు అప్పుడు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. అమ్ముకి అవసరం ఈ మెడిసిన్స్ కాదు. అమ్ముకి నీ ప్రేమ కావాలి. నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి. నువ్వు తన పక్కన ఉంటే తనకేమి కాదు అన్న ఆ నమ్మకం నాకుంది. అసలు అమ్ము ఎందుకు అలా ప్రవర్తించిందో ముందు ఆ విషయం తెలుసుకో అని అంటాడు నిరంజన్ చతుర్వేది. వీర్ అలాగే నిరంజన్ అని ఆ ఇంజెక్షన్ తెప్పించి పెడతాడు. తర్వాత వీర్ కోపంగా దేవ్ అసలు ఆఫీస్‌లో ఏం జరిగిందో నాకు తెలియాలి అని ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తాడు. అందులో మనస్విని శశిధర్ వర్మతో నార్మల్‌గానే మాట్లాడుతూ ప్రెజెంటేషన్ ఇవ్వటం, నిత్యాన్ని అక్కడి నుండి పంపించి వేయటం, మళ్ళీ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉండటం, ఒక వ్యక్తి ప్రెజెంటేషన్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వటం, ఆ మనస్విని అతనిని చూసి భయపడి తన క్యాబిన్‌లోకి పరిగెత్తటం అన్నీ చూస్తూ ఉంటాడు వీర్. అసలు ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు తనను చూసి అమ్మో! అంతలా భయపడింది అని అనుకుంటాడు. కానీ ప్రెజెంటేషన్ రూమ్‌లోకి ఆ వ్యక్తి ముఖం సరిగ్గా కనిపించటం లేదు. తర్వాత వీర్ మనస్విని క్యాబిన్ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో మనస్విని గజగజ వణికిపోతూ ఒక మూలన కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అదే వ్యక్తి మనస్విని క్యాబిన్‌లోకి ఎంటర్ అవ్వటం వల్ల అప్పుడు ఆ వ్యక్తి మొహం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వీరికి అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరో కాదు విప్లవ్ అని. వీర్ ఆలోచిస్తూ ఆ విప్లవ్ అమ్ము దగ్గరికి ఎందుకు వచ్చాడు అని కోపంతో పిడికిలి బిగిస్తాడు విరాన్స్ చక్రవర్తి. రాజేంద్ర కూల్ డౌన్ వీర్. ఇప్పుడు మనకి కావాల్సింది మన అమ్ము బాగుండటం అని చెప్తాడు. వీర్ కూడా ఇప్పుడు తనకి మెయిన్ ఇంపార్టెంట్ అమ్ము హెల్త్. కాబట్టి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటాడు. అందులో విప్లవ్ మనస్వినిని చాలా కోరికతో చూడటం, కావాలని మనస్విని భుజం చుట్టూ చెయ్యి వేయాలని ట్రై చేయటం, మనస్విని కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే ఆమె నడుము పట్టుకొని ఆమె శరీరాన్ని తాకాలనుకోవటం, మనస్విని కోపంగా విప్లవ్‌ని దూరంగా నెట్టి, భయపడుతూ అక్కడి నుండి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళటం అన్నీ చూస్తాడు వీర్. వీర్‌కి కోపంలో, ఆవేశంలో ముఖమంతా ఎర్రబడిపోతుంది. మనస్విని అలా ఔట్ ఆఫ్ కంట్రోల్ కావటానికి కారణం విప్లవ్ అని అర్థమవుతుంది. ముఖ్యంగా మనస్విని ఆఫీస్‌కి ఎందుకు వచ్చాడు అన్న విషయం మాత్రం అర్థం కావటం లేదు విరాన్స్ చక్రవర్తికి. వీర్ సీసీటీవీ ఫుటేజ్‌లో విప్లవ్ శశిధర్ వర్మతో మాట్లాడటం చూస్తాడు. విప్లవ్ గురించి శశిధర్ వర్మకి తెలుసు. అది మాత్రం అర్థమవుతుంది అని అనుకొని వీర్ వెంటనే శశిధర్ వర్మకి ఫోన్ చేస్తాడు. విరాన్స్ చక్రవర్తి ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ నుండి ఫోన్ రావటంతో శశిధర్ వర్మ ఫోన్ లిఫ్ట్ చేసి చాలా వినయంగా మాట్లాడుతూ ఉంటాడు. వీర్ మాత్రం కోపంగా ఆ విప్లవ్ నీతో పాటు మనస్విని ఆఫీస్‌కి ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు బేస్ వాయిస్‌తో. ఆ వాయిస్ వినగానే శశిధర్ వర్మకి భయపడుతూ అతడు నా కంపెనీ న్యూ ఇన్వెస్టర్ సార్ అంతే అన్నాడు. వీర్ సీరియస్‌గా న్యూ ఇన్వెస్టర్ సడన్‌గా పుట్టుకు రావటం ఏంటి? మనస్విని అతన్ని చూసి భయపడి ఎందుకు పారిపోతుంది అని సీరియస్‌గా అడుగుతాడు. శశిధర్ వర్మకి సోషల్ మీడియాలో సీఎం జనార్దన్